పొట్టిగా, క్యూట్‌గా కనిపించే హీరోయిన్స్‌లో నివేదా థామస్ ఒకరు. జూనియర్ ఎన్టీఆర్ త్రిపాత్ర అభినయం చేసిన 'జైలవకుశ' సినిమాలో నటించి మెప్పించిందామె. అంతకుముందు ఎన్నో సినిమాల్లో నటించింది. కానీ తెలుగులో పెద్దగా నివేదకు ఆఫర్స్ రాలేదు. అయితే 118 సినిమాలో నివేదకు మంచి అవకాశమే వచ్చింది. యువ నటుడు కళ్యాణ్ రామ్ సరసన నటించేందుకు ఆమెకు అవకాశం లభించింది. సినిమా మొత్తం పూర్తి చేసుకుని రేపు విడుదలవుతోంది. అయితే ఉన్నట్లుండి నటుడు కళ్యాణ్ రామ్, నివేదా థామస్ల మధ్య గొడవ వచ్చిందట. అది కూడా సినిమాకు సంబంధించి రిలీజ్ మొదటి షో అభిమానుల మధ్య కూర్చుని హైదరాబాద్లో చూద్దామని కళ్యాణ్ రామ్ చెప్పాడట. అయితే అందుకు ఆమె ఒప్పుకోలేదట. అభిమానుల మధ్య తోపులాటలు జరుగుతుంది, ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంటుంది, మనం వెళ్ళకూడదు, దీనికి మీరు దూరంగా ఉంటే మంచిది అని చెప్పిందట. అయితే కళ్యాణ్ రామ్ ఒప్పుకోలేదట. దీంతో ఇద్దరి మధ్య వాగ్వివాదం జరిగినట్టు తెలుస్తోంది. సో సినిమా మొత్తం అయితే ఈరోజు రిలీజ్ కావడానికి ఎవడాపడా బిజీగా ఉన్న సమయంలో ఇలా నివేదా థామస్, కళ్యాణ్ రామ్కి గొడవ ఎందుకు? సినిమాకు సంబంధించి ఫస్ట్ డే ఫస్ట్ షో జనాల మధ్యలో కూర్చుని చూడడం కళ్యాణ్ రామ్ అభిప్రాయం. అసలు విషయం ఏంటో తెలుసా? కళ్యాణ్ రామ్ కంటే ముందుగా నివేదా థామస్కి తన ఫస్ట్ డే ఫస్ట్ షో అభిమానులతో చూడడం ఇప్పుడు కాదు, తన మొదటి సినిమా నుంచి అలవాటే. కానీ ఈ సినిమాపై కొంచెం హైప్ ఎక్కువగా ఉండటం, అలాగే తను వచ్చిందని తెలిస్తే, అంటే కళ్యాణ్ రామ్తో పాటు ఉండడం అక్కడ వాళ్ళు గుర్తించేస్తే కష్టం. దీంతో అభిమానుల్లో తోపులాట, దానివల్ల నష్టం ఏదైనా వస్తే అది ఎందుకు అంటూ నివేదా థామస్ చెప్పారు. ఎంత చెప్పినా కళ్యాణ్ రామ్ వినిపించుకోకపోగా ఈ ఇద్దరి మధ్య కాస్తంత గొడవైందట. సో ఆ గొడవలు చల్లారి ఇద్దరు కలిసి ప్రీమియర్ షోకు వెళ్తారా లేదా చూద్దాం.